సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలను అఖిలపక్షం, బలహీన వర్గాల కుల సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘసంస్కర్త జ్యోతిబాపూలే అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషి చాలా గొప్పదని కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి ఇంత ఘనంగా జరుపుకోవడం మరి బీసీల యొక్క ఐక్యమత్యానికి నిదర్శనం. మరి రోజులకు భయపడకుండా మరి వారి బాధలు ఎంత బెదిరించినా కూడా మరి చదువు నేర్పినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సందర్భంగా నిజానికి చాలా సంతోషాలు. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి మనది శంకర్ బాబు, గాయబాగ రవీందర్, తర్వాత అట్లైనా చాలా మంది మాట్లాడాలంటే మనిషి 2 నిమిషాలు కానీ అదే కానీ ఉంటే మూడు పట్టుకొని ర్యాలీ స్టార్ట్. వాళ్ళ వృత్తిలో వాళ్ళ వృత్తి కూడా కొంచెం క్షీణించడం కూడా బ్యారర్ ఉంటుంది. మంటపం రాయరేషన్ పూలేయచ్చు. అందరి కోసం జనముల చెండలు పట్టాలి, బతుకుల్లో వెలుగు నింపాపుసిన పాదం ఎత్తాలి. ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత వ్యవసాయంలో తోటాన్ని అందించి మరి ఉన్నత విద్యను కూడా వివిధ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహనీయులు జ్యోతిబాబు పూలే గారు. మహాత్మాని బిరుదు పొందినటువంటి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త, సమాజ గురించి, సమాజం గురించి, అంతరాజాల గురించి ఎన్నో పట్టులు చేసి వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈ రోజు చాలా సంతోషం. ప్రజల యొక్క ఆదేశాలను పూర్తిగా మన ముందు కాలాలకు తెలియజేయాలని తెచ్చుకుంటూ ధన్యవాదాలు.